రమేష్ యాదవ్ నామినేషన్ వేసే పోయే రోజు ఈయన ఎంతమంది కన్నా దాని ఆయన కన్నా డబల్ రెట్టింపు తెచ్చి నేను నిలబెట్టిస్తా. ఎవరు ఏ హైకమాండ్ వచ్చినా వదిలే ప్రసక్తే లేదు. ఈయన ఎవరిని అడిగి ఇచ్చినారు పార్టీ టికెట్ అంటే మేము లోకల్లో ఎవరు లేరా, చనిపోయినారా, అంతా చచ్చిపోయినారా, ఎవరు లేరు పార్టీ లీడర్. చచ్చిపోయినప్పుడు లేచి కూర్చోబెట్టినాడు. నేను ఒక బ్యానర్ వేసింది లేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టింది లేదు. అంతా మీసాల మొగోళ్ళే ఉన్నారు కానీ ఎవరు ఖర్చు పెట్టింది లేదు. నేను ఆదోని అభివృద్ధి కోసం టికెట్ కోసం కష్టపడినాను. నాకు మోసం చేసింది పార్టీ. నేను ఈ రోజు శర్మిల మేడం వస్తే పోయి అడిగేదానికి పోతే నన్ను పోలీసులతో బయటికి దొబ్బించినారు. మా డిసిసి ఉన్నాడు బాబురావు, ఆయన పేరు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, ఆయన చెయ్యాలడించుకుంటా పోతున్నాడు కానీ కనీసం పిలిచి కూడా మాట్లాడేంత ఓపిక కూడా ఆయనకు లేదు. వాళ్ళ అందరికీ నమస్కారం. నా పేరు మన్యార్ ఇర్ఫాన్. ఆదోనిలో గత 10 ఏళ్లుగా పనిచేస్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి ఆశించలేదు. మైనార్టీ చైర్మన్ తీసుకోమన్నారు, ఇంకోటి తీసుకోమన్నారు, యూత్ లీడర్ తీసుకోమన్నారు, ఏ పదవి ఆశించలేదు. ఇంతవరకు అయింది. ఇలకంటప్ప అన్న ఇన్ఛార్జ్ ఉండే, ఆయన చాలా సార్లు చెప్పినా కూడా నేను ఏ పదవి ఆశించలేదు. నేను ఎమ్మెల్యేగా నిలబడాలని ఆదోని అభివృద్ధి కోసం చాలా కష్టపడ్డాను. చాలా అంటే చాలా కష్టపడ్డాను. అది అందరికీ తెలుసు. నేను ఎవరితో 1 రూపాయి తీసుకునేది లేదు, ఎవరితో ఎక్కడ పోయి అడిగింది లేదు ఎవరికి. నేను ఇంతవరకు నా సొంత డబ్బుతోనే, నా సొంత బలంతోనే నేను కొట్లాడినాను, నేను తిరిగినా, నేను చేసిన. ఇన్ని రోజుల తర్వాత నేను 10 ఏళ్ళ నుంచి పని చేసిన తర్వాత రమేష్ యాదవ్ అనే వ్యక్తికి నెలకి 4 పార్టీలు చేంజ్ చేసినాడు. ఆయన వైఎస్ఆర్లో ఉండే మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న దగ్గర, అక్కడి నుంచి జనసేన దగ్గర పోయా, జనసేన నుంచి టీడీపీలో పోయా, టీడీపీలో నుంచి బీజేపీకి పోయా, బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చా. అంటే ఎంపీ యాదవ్ ఉంటే ఎమ్మెల్యే కూడా యాదవ్నే ఉండాలా. అంటే ఎంత డబ్బుకి అమ్మినారో మీరు. మేము కష్టపడిన వాళ్ళు ఆడికి పోవాలా. ఇన్నేళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాం. మేము జెండా మోసి ప్రతి దానికి ముందర ఉన్నాం. చిన్న ప్రోగ్రాం ఉన్నా విజయవాడకు పిలిస్తే విజయవాడకు పోతే 20-30 వేలు ఖర్చు వస్తుంది మాకు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 5 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాం మేము. ఇప్పుడు మధ్యలో ఎవరెవరో ఇన్ఛార్జ్లు, ఎవరెవరో లీడర్లు, ఎవరో ఎంపీ తెలియదు, మాకు అసలు తెలియదు. ఎంపీ అయిన మనిషి ఎవరున్నారు, క్యాండిడేట్లు ఎవరు లేదు, ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు గుర్తించి వాళ్ళకి కష్టం గుర్తించి వాళ్ళకి టికెట్ ఇవ్వాల, ఎవరు ఆశిస్తున్నారు, ఎవరు. మేము వేసింది అయితే 5 మంది వేసినాం ఆదోని నుంచి. 5 మందిలో ఈ 6వ మనిషి ఎక్కడి నుంచి వచ్చారు. అంటే ఎంత డబ్బుకి అమ్ముడు పోయినారు మీరు, ఎంత డబ్బుకి అమ్మినారు టికెట్. నాకు అన్ని పార్టీలలో క్లోజ్, నాకేమీ ఎవరేం శత్రువు కాదు. సాయి ప్రసాద్ రెడ్డి అన్నకు కూడా గౌరవం ఇస్తాను, ఆయన కూడా నాకు మర్యాదగా మాట్లాడతాడు. మీనాక్షి నాయుడు అన్నకు కూడా గౌరవం ఇస్తాం, ఆయన కూడా నాకు మర్యాదగా మాట్లాడతాడు. మేము ఎక్కడ ఉన్నా పని చేసింది కాంగ్రెస్ పార్టీకే. నేను ఉండేది కాంగ్రెస్ వాదిగానే ఉన్నా ఇంతవరకు అయినా కూడా. ఎంత కష్టపడినా కూడా కాంగ్రెస్ కోసమే కష్టపడినా. నేను ఎవరికి ఏం ఆశించలేదు, ఏ పోస్ట్ ఏ పదవి ఆశించలేదు ఎవరికి కూడా. టికెట్ కోసం నేను కష్టపడి అప్లికేషన్ వేసి ఖర్చు పెట్టి తిరిగితే లాస్ట్కి వీళ్ళు పక్కన ఉన్న వాళ్ళు కూడా 10-20కి అమ్మిన వాళ్ళే ఉన్నారు, ఆయనకి అమ్ముడు పోయిన వాళ్ళే ఉన్నారు. నిన్న పార్టీలో చేర్చుకోమన్నారు, మళ్ళీ ఈరోజు చూసే టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఆయన ఎట్లా చేస్తారు మీరు? మేము మైనార్టీకి మోసం చేస్తున్నారు మీరు, మా మైనార్టీకి మోసం చేస్తున్నారు. ఈరోజు పిసిసి చీఫ్ శర్మిల మేడం ఆదోనికి వస్తే బస్సు యాత్రకి నేను పోయి నిలబెట్టి మాట్లాడదామంటే నాకు పోలీసు వాళ్ళతో బయటకు దొబ్బినారు. ఎట్లా చేస్తారు మీరు? ఎవరిని అడిగి చేస్తున్నారు ఇవన్నీ? అంటే మేము కష్టపడిన వాళ్ళు సైడ్ కొండాలా? మీరు ఏడపోయిండ్రి, మరి 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఏడపోయిండ్రి మీరు అంతా. అప్పుడు రావాల్సి ఉంటే టికెట్ కోసం. అంటే మీకు ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ దగ్గర పోతారు. ఆయన ఎంత అమ్ముడు పోయినారు, ఎవరైతే ఎంత అమ్ముడు పోయినారు అది దేవునికి తెలుసు. ఇట్లా పార్టీలు టికెట్లు అమ్ముకుంటా పోతే ఏ రోజు అభివృద్ధి కాదు. ఆయన నామినేషన్ వేసే పోయే రోజు నేను మళ్ళీ 2 రిపీట్ చెప్తున్నా, నిలబెట్టేదైతే వాస్తవం. ఎవరు వస్తారో చూసుకుంటాను నేను. ఆయన 100 మందిని తెస్తే నేను 200 మందిని తీసుకుపోయి నామినేషన్ అయితే నిలబెట్టిస్తా. లేదంటే అధిష్టానం ఏమన్నా నిర్ణయం తీసుకొని ఏమన్నా చేస్తే బాగుంటుంది. మొన్న వరకు బీజేపీలో ఉండే, ఈ రోజు కాంగ్రెస్ టికెట్ యా లెక్కలోకి ఇస్తారు మీరు? అంటే కేసులు మా మీద, ఖర్చు మా మీద, అంత మేమే కష్టపడాలో లాస్ట్ టైం మూమెంట్ లో ఈయనకి ఇస్తారా? అంటే మా మర్యాదలు ఉండేది ముందు ఆదంలో ఎన్నిసార్లు అని ఇట్లా చేశారు. పోయినసారి అట్లా చేశారు, మాకు ఈసారి అట్లా చేశారు. అంటే మైనార్టీ అంటే మీకు అంత చులుకునైపోయింది. ఏ పార్టీ నిర్ణయం ఒక్కరు కూడా మైనార్టీకి ఇలే. ఏ జాతీయ పార్టీ ఒక్క పార్టీ కూడా ఒక్క మైనార్టీకి ఇలే. మైనార్టీకి ముందుకు పోతుంటే ఇదే పోలీసు వాళ్ళతో దబ్బిడము, లేకుంటే కేసులు వేయడము, ఇదే అభివృద్ధి, ఆదోని అభివృద్ధి. మా పార్టీలోనే మాకు శత్రువులు ఉన్నారు. ఇప్పుడు నామినేషన్ వేసేపోయే రోజు మళ్ళా చెప్తున్నా, ఖచ్చితంగా నిలబెట్టిస్తా. ఏదేమైనా కానీ మీరు ఎంతమంది కన్నా తెచ్చుకో, రమేష్ యాదవ్ అన్నా, నేనైతే ఖచ్చితంగా నిన్ను నిలబెట్టిస్తా. మా పార్టీ వాళ్ళు ఎవరైనా రాని, ఏదైనా కానీ హైకమాండ్ ఏమైనా నిర్ణయం తీసుకుంటే సర్దుబాటు చేస్తే
ఏమన్నా ఆలోచించి కష్టపడిన వాళ్ళకి ఇస్తే మేము సపోర్ట్ చేస్తాం, లేదైతే మీ ఇష్టం, ప్రజల ఇష్టం. ఇట్లా అమ్ముకునే వాళ్ళకి, సీట్లు అమ్ముకునే వాళ్ళకి అయితే ప్రజలు నమ్మరు, ఓట్లు కూడా వేయరు. నా పేరు మణియార్ ఇర్ఫాన్, ఆధునిక కాంగ్రెస్ పార్టీ.